హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే రెసిపీ బీరకాయ కర్రీ. అది నా స్టైల్లో. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే ఇంకెన్నడూ కూడా మర్చిపోరండి. ఒకసారి ఇలా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి. ఇదే టైంలో కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుందండి. మీరు ఈ టిప్ పాటించండి. చూడండి, ఆనియన్ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్ మంచి కలర్లోకి వేగాక ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం కూడా తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇది. అల్లం పేస్ట్ తీసుకొని ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ రెండు మంచిగా ఫ్రై అయినాక దాంట్లోకి ఒక చిటికెడు పసుపు తీసుకొని ఇలా కలుపుకొని మంచిగా వేయించుకోండి. ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. నేను 1/2 కేజీ బీరకాయలకు చెప్తున్నానండి కొలతలు. ఇలా 1/2 కేజీ బీరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేగాక చక్కగా ఇందులో వేసి ముక్కలన్నీ బాగా కలిసేలా నీట్గా ఇలా కలుపుకోండి. బీరకాయలు అయితే చాలా త్వరగా మగ్గిపోతాయండి. చూడండి ఎంత చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకున్నానో. ఈ విధంగా మీరు కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా. ఇదే టైంలో మంచిగా వేగినాక బీరకాయల్లో సాల్ట్ మరియు తగినంత కారం కూడా వేసుకోండి. సారీ అండి, ఆ వీడియో డిలీట్ అయిపోయింది. మీరు చూసుకొని తగినంత వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేస్తే ఇలా చక్కగా ఆయిల్ తేలుతూ మంచిగా ఫ్రై అవుతుంది. చివరిగా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఆఫ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో బీరకాయ కర్రీ రెడీ.